మీలో ఎంతమందికి తలకాయ కూర అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. ఫస్ట్ నైట్ 7:30 ఇలా అవుతుంది. మా వీధిలో వినాయకుడి నిమజ్జనం ఉందని నేను రెడీ అవుతుంటే ఈలోగా మా వారు ఒక బ్లాక్ కవర్ పట్టుకొని నేను వచ్చేసా అన్నారు. ఏంటి ఆ కవర్ లో ఏముంది అంటే నీ కోసం తలకాయ కూర తెచ్చేసా అన్నారు. డ్రైవింగ్ బాగుంది కానీ నేను ఇప్పుడు వండను, ఇలా వెళ్తున్నాను అని చెప్పాను. అంత సీన్ లేదు, తలకాయ కూర దగ్గరికి ఎగురులాగా ఉండేసి చపాతీలు చెయ్యి, ఇంకో 2 ఎక్స్ట్రా ఎగ్ రోల్స్ కూడా చెయ్యి, నేను వచ్చి తింటా అన్నారు. వంటంతా కంప్లీట్ చేసేసాక కావాలంటే అప్పుడు వెళ్ళు అన్నారు. అయితే ఓకే త్వరగా అయిపోతుంది అనుకుని కుక్కర్ లో స్టార్ట్ చేశాను. ఇది నైనా నా పిచ్చి కానీ తలకాయ కూర ఎక్కడైనా త్వరగా అవుతుందా? అది ఉడకడానికి చాలా టైం పడుతుంది. 1 అవర్ లో ఎలా అయినా చేసేయాలని స్పీడ్ గా చేతులు కాల్చుకుంటూ మరి వంట చేశాను ఈ రోజు అయితే. అయినా లాభం లేదు, టైం అయితే 9 అయిపోయింది. ఇంకా తినే టైం అయిపోయింది, ఇంకేం వెళ్తాంలే అని చెప్పి ఇంక ఉండిపోయాను. ఇదంతా సరే గానీ కూర అంత కొంచెం ఉంది, మీ ఇద్దరికి సరిపోతుంది అనేసి అనుకుంటున్నారు కదా. అంటే ఆయన వెళ్ళేసరికి ఒక్క వాట మాత్రమే మిగిలిందంట. ఆయనకి ఇష్టమని తెచ్చుకున్నారు. నేను ఆఫ్టర్నూన్ చేసిన చికెన్ కర్రీ ఇంకా అలానే ఉంది. సో నాకైతే చికెన్ కర్రీ సరిపోద్ది, ఆయనకి అది సరిపోద్దని ఇంకా చేసేసాను. ఇప్పుడు వచ్చేసి టేస్టింగ్ టైం ఎలా ఉందా అని చెప్తారు, మీరు కూడా చూసేయండి. వీడియో లాస్ట్ వరకు చూసారంటే ఎంత కొంత నచ్చి ఉంటుంది కదా. లైక్ చేసేయండి మరి. టాటా.